ఈరోజు మన కథ అవివేకం. ఒకనాడు ఎంతో భయపడుతూ ఒక చీమ పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని చూసిన ఒక కుందేలు ఎందుకిలా పరిగెడుతున్నావని అడిగింది. అప్పుడు చీమ, అదిగో నా వెనకాల అతి పెద్ద జంతువు వస్తుంది, నాకంటే అది చాలా పెద్దగా ఉంది, నాకు చాలా భయమేస్తుంది, అందుకే నేను పరిగెత్తున్నాను. అది విన్న కుందేలు ఒక్కసారిగా భయపడిపోయి, అమ్మో నేను కూడా వస్తాను, నాకు కూడా భయమే అనుకుంటూ తనతో పాటు పరిగెత్తింది. చీమ కుందేలు పరిగెత్తడం చూసి ఒక ఎలుక ఇదే ప్రశ్న అడిగింది. దానికి కుందేలు, అమ్మో చీమ కంటే పెద్ద జంతువు పరిగెత్తుకుంటూ వస్తుంది, అందుకే మేం పారిపోతున్నాము అని చెప్పింది. మారు ఆలోచించకుండా ఎలుక వాళ్ళ వెంట పరిగెత్తడం మొదలుపెట్టింది. వీళ్ళందర్నీ చూసిన ఒక నక్క కూడా ఇదే ప్రశ్న అడిగి సమాధానం విన్న వెంటనే వీళ్ళతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది. కాసేపు పరిగెత్తాక నక్క ఇలా అడిగింది, ఇంతకీ ఏ జంతువు నిన్ను వెంబడిస్తుందో చెప్పవేంటి? అప్పుడు చీమ, అది ఒక పెద్ద గండు చీమ, అది నల్లగా ఉంటుంది, నా వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది నది చీమ. వెంటనే కుందేలు, అదేంటి పెద్ద జంతువు అన్నావు కదా అని చీమను ప్రశ్నించింది. అప్పుడు చీమ, నాకంటే పెద్ద జంతువు అన్నాను కానీ మీకంటే పెద్ద జంతువు అని నేను అనలేదు కదా అని నిదానంగా సమాధానమిచ్చింది. ఇది విన్న మిగతా జంతువులు చీమ పైన కోపం తెచ్చుకోవడం పక్కకు పెట్టి విషయం తెలియకుండా అవివేకంగా ప్రవర్తించినందుకు వాళ్ళని చూసి వాళ్ళే నవ్వుకున్నారు.